హలో ఫ్రెండ్స్, ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటా అనుకుంటున్నారా? సో రీజన్ అయితే ఉందండి. మనం మరీ బిజినెస్లో స్టార్టింగ్ అంటే చాలా రోజుల తర్వాత మరి స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఈసారి జ్యువెలరీ కాకోకుండా డిఫరెంట్గా మనం బ్యాంగిల్స్ మేకింగ్ మెటీరియల్ తోటనమాట. సో ఇవి యాక్చువల్గా మొన్న ఒక కొరియర్ వచ్చింది కదండి. సో ఆ కొరియర్ వచ్చింది కాకోకుండా ఇది సెకండ్ కొరియర్ అనమాట. బట్ అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాం కానీ బట్ టైం అయితే దొరకట్లేదు. చూస్తున్నారు కదా. సో ఇవి అనమాట తక్కువ క్వాంటిటీలోనే తెప్పించడం జరిగింది. ఎందుకంటే జస్ట్ రిక్వైర్మెంట్స్ని బట్టి అనమాట, ఎక్కువ బల్క్ అయితే తీసుకురాలేదు. సో ఇలాగనమాట, అంటే కొన్ని ఆర్డర్స్ బేస్ని బట్టి వాళ్ళ శారీ మ్యాచింగ్ని బట్టి మాత్రమే ఈ యొక్క మెటీరియల్ అయితే నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా మ్యాట్లో ఉన్నాయి అండ్ వన్ మోర్ షైనింగ్ బేస్ మీద కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగా ఉన్నాయి, అంటే వాళ్ళ శారీ ఉన్నటువంటి దాన్ని బట్టి ఈ మెటీరియల్ అయితే ఆర్డర్ చేయడం జరిగిందనమాట. సో ఇదైతే రియల్లీ నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇదేంటంటే ఇది జస్ట్ నా కోసం నేను పెట్టుకోవడం జరిగింది. సో కోరల్ టైప్ అయితే ఉంది అనేసి నా కోసం అయితే నేను అది పెట్టుకున్నాను. సో ఇది ఆరెంజ్ అన్నమాట. సో మనకు స్టార్లో అంటే ఇది కొత్త అనమాట, అంటే ఈ స్టార్లో అనేటువంటిది చాలా తక్కువ, రేర్గా. సో ఈ స్టార్ అనమాట వన్ మోరు. సో ఇంకా సో ఇది ఒకటి, సో ఇది ఒకటి అనమాట. సో దీంతో పాటు ఇంకా ఏం ఆర్డర్ పెట్టాను అంటే డాలర్స్ అనమాట. చిన్న చిన్న పెండెంట్ డాలర్స్ అనమాట, చిట్టి పెండెంట్స్. చాలా మంచి పెండెంట్స్ ఇది, ఎందుకంటే మనకు సీజెడ్లో ఈ పెండెంట్స్ ఇంత చిట్టి పెండెంట్స్ అనేటువంటివి చాలా బాగా నచ్చింది నాకు. అందుకోసమే ఇవి చూడంగానే నచ్చిన వెంటనే నేనైతే ఆర్డర్స్ పెట్టేశాను అనమాట. సో ఇది ఏంటంటే మనకు భీముడి గద ఉంటుంది కదా, సో ఆ టైప్లో అయితే ఈ సీజెడ్ది అయితే డాలర్ అయితే ఉందన్నమాట. సో ఇందులో మల్టీలో అనమాట, చూస్తున్నారు కదా, ఇది మల్టీలో అయితే ఉంది. సో ఇదేంటి అంటే ఇది లయన్ అనమాట. యాక్చువల్గా మీరు పెండెంట్లో బాగా అబ్జర్వ్ చేయండి. సో లయన్ అనమాట, అంటే చిన్న సింపుల్గా ఏదైనా నైస్గా డాలర్ చేయడానికి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్విజిబుల్ చైన్స్కి ఇవి బాగా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. ఇన్విజిబుల్ చైన్స్కి ఈ చిట్టి పెండెంట్స్ మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా. సో అనమాట ఇవి యాక్చువల్గా, సో అందుకోసమే ఈ చిట్టి పెండెంట్స్ నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. చాలా అయితే చాలా బాగున్నాయి. ఇంకా వన్ మోర్ ఏంటంటే ఇవి కూడా కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది అనమాట నార్మల్ బీడ్స్ కంటే. సో ఇవి చాలా డిఫరెంట్ అనిపించాయి అన్నమాట, డబల్ షేడ్ తోటి. సో ఇలా ఒక 2-3 శారీస్కి ఇది సెట్ అయ్యే విధంగా ఉందన్నమాట. సో అది అనమాట. సో ఇదేంటంటే వైట్లో, సో వైట్లో కూడా మనకు వైట్ ఉంది అండ్ మీరు దగ్గరగా గమనించండి యాష్ ఉంది అండ్ గోల్డ్ ఉందన్నమాట. సో ఇది కూడా మనకు ఒక 3 శారీస్కి దీన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది పర్పుల్ షేడ్ అనమాట, వన్ ఇంక్ అండ్ పర్పుల్ రెండు మిక్స్ ఉన్నటువంటి పర్పుల్ షేడ్ ఒకటి. సో ఇవన్నీ కూడా మంచిగా నచ్చాయి నాకు. సో అందుకోసం ఇది తీసుకోవడం జరిగింది. అండ్ వన్ మోర్ ఇది కూడా మనకు బీడ్స్ అనమాట, గ్లాస్ బీడ్స్ తోటే మాలా మేకింగ్కి బాగా ఉంటాయి ఇవి అని. సో ఇవన్నీ కూడా, సో ఇవాళ ఇది మనకి సెకండ్ ఆర్డర్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇవి కూడా, సో ఇది కూడా అనమాట, అంటే చిన్న తక్కువ క్వాంటిటీతోనే పెట్టాలి. ఇది పిస్తా గ్రీన్ అనమాట, యాక్చువల్గా పిస్తా గ్రీన్. సో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను వన్స్, ఏదైనా ఒక ఐటమ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మంచి గ్లాస్ లుక్ తోటి ఉన్నాయన్నమాట ఇవి. చూడంగానే నచ్చేస్తాయి ఇవి. సో మన మాలా మేకింగ్లో మనం దీన్ని మంచిగా ఒక మంచి డాలర్ని సెట్ చేసుకొని దీనికి చిన్న బీడ్స్ తోటి మనం మంచిగా దీన్ని హారం తయారు చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇది చూడండి ఇలా ఉందన్నమాట. సో అంటే లైటింగ్ షేడ్కి చాలా తక్కువగానే కనిపిస్తుంది కానీ బట్ మంచి గ్లాసీ లుక్ అయితే ఉందన్నమాట. సో ఇది
సో డాలర్ వేయంగానే మంచి లుక్ వస్తుంది. ఇది చిన్న చిన్న గోల్డ్ బీడ్స్ మధ్యలో పెట్టేసి లేదా వైట్ బీడ్స్ పెట్టి డాలర్ వేస్తే మంచిగా ఉంటుంది. సో ఇది ఇవాళ సెకండ్ కొరియర్ వచ్చినటువంటి మెటీరియల్. అన్బాక్సింగ్ అయితే చేయలేదు కానీ వీడియో అయితే చేశాను. సో ఎలా ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా, మెటీరియల్ అంతా కూడా ఎలా ఉంది వన్స్ ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.